అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకి స్వాగతం సుస్వాగతం. ఈ వారం అంతా మనం చూస్తున్నాం జార్ఖండ్ రెసిపీస్. జార్ఖండ్ రెసిపీస్ నుంచి నేను మీకు పరిచయం చేయబోతున్నాను దుస్కా. మరి దుస్కాకి కావాల్సిన పదార్థాలు ఏంటి, ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. దుస్కాకి కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి. మరి తయారీ విధానం ఎలా ఉంటుందో ఇప్పుడు నేను చూపిస్తాను. ఒక మిక్సీ జార్ తీసుకుందాం. ఇది కూడా వాళ్ళు ఎక్కువగా బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసుకుంటారు. సో ఇందులో మనం నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకుంటాం, అలాగే నానబెట్టిన పచ్చిశనగపప్పు, ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం వెల్లుల్లి, కాస్త కరివేపాకు, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి కాస్త నీళ్లు పోసుకుందాం. బ్యాటర్ ఎలా ఉంటుంది, మన దోశ బ్యాటర్ అలాంటి బ్యాటర్ని మనం ఇప్పుడు గ్రైండ్ చేసి ప్రిపేర్ చేసుకోవాలి. బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఆ తర్వాత దీన్ని మనం రెండు విధాలుగా చేసుకోవచ్చు. అంటే డీప్ ఫ్రై ఎలా చేస్తాం, వడలు ఎలా ఫ్రై చేసుకుంటాము అలా వడల్లాగా కూడా ఫ్రై చేసుకోవచ్చు. అండ్ అలాగే మనం అంత ఆయిలీ ఫుడ్ తినకూడదు అనుకున్నప్పుడు దీన్ని ప్యాన్లోని కానీ తవా పైన కానీ మనం ఊతప్పం లాగా చిన్న చిన్న దోశల్లాగా కూడా వేసుకోవచ్చు. సో నేను రెండు వేయాలనుకుంటున్నాను. సో 2 సైడ్స్ నేను స్టవ్ ఆన్ చేసుకుంటాను, ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే, ప్యాన్ని కాస్త హీట్ చేసుకున్నాక కొంచెం నూనె వేసుకుందాం. అలాగే ఈ ప్యాన్లో కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా కలుపుకొని ఇలా పల్చగా మనం గరిటెతో అనుకోవాలి. అలాగే ఇటువైపు కూడా వేసేసుకుందాం. ఓకే, ఆ తర్వాత వీటి పైన మనం మీకు నచ్చిన వెజిటబుల్స్ని చాప్ చేసి వేసుకోవచ్చు. కానీ వాళ్ళు రెగ్యులర్గా వేసుకునేవి ఏంటి అంటే ఇలా ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొత్తిమీర వేసుకుంటారు. కొంచెం పచ్చిమిరపకాయలు, మనం ఆల్రెడీ గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి వేసాము. సో అంటే మనం చూసుకొని వేసుకోవాలన్నమాట. ఇవన్నీ జస్ట్ అలా మనకి గార్నిష్ బాగా కనిపించడానికి. కరివేపాకు కూడా వేస్తున్నాను నేను. ఇప్పుడు మూత పెట్టేసి సో ఇప్పుడు రెండు వైపులా మనం ఎర్రగా కాల్చుకోవాలి. కొంతమంది ఏంటంటే దీన్ని చట్నీతో తీసుకుంటారు, కొంతమంది జస్ట్ ఇలా ఏమైనా సీజనింగ్స్ అనమాట. లైక్ మనం ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసాం కదా, అలాగే క్యారెట్ కానీ బీట్రూట్ కానీ గ్రేట్ చేసి వేసుకొని అలా తయారు చేసుకుంటారు సింపుల్గా. సో ఇది కూడా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ రెసిపీగా తీసుకుంటూ ఉంటారు. సో దుస్కా ఎంతవరకు వచ్చిందో చూద్దాం. వీళ్ళు తీసుకునే ఫుడ్ అన్నది చాలా మంచి ఫుడ్ తీసుకుంటారని, అంటే హై ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉండేలాగా ఆరోగ్యకరమైన వంటకాలని ఎక్కువగా తీసుకుంటారన్నమాట. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసినట్టుగా అయితే ఈ స్టేట్ నుంచి, జార్ఖండ్ స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా
హార్డ్ వర్క్ చేయడానికి హై ఎనర్జీతో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అందుకే జార్ఖండ్ స్టేట్ నుంచి చాలా మంది ఫేమస్ హాకీ ప్లేయర్స్ ఉన్నారు. హాకీయే కాదు, క్రికెట్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. అంటే స్పోర్ట్స్లోని, అథ్లెటిక్స్లోని బాగా పార్టిసిపేట్ చేస్తారు. వాటిలో పార్టిసిపేట్ చేయాలి అంటే మంచి బలం ఉండాలి కదండి. మరి అంత బలము, అంత స్ట్రెంగ్త్ రావాలంటే మంచి ఆహారం కూడా తీసుకోవాలి. వీళ్ళ ఫుడ్ అన్నది చాలా చాలా హైలీ అంటే మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉండి హై స్ట్రెంగ్త్ ఇచ్చే ఎనర్జెటిక్ ఫుడ్స్ ఎక్కువగా వీళ్ళు వండుకుంటారనమాట. సో మరి ఈ రెండు రెడీ అయిపోయి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటాను. ఓకే, సో ప్లేట్లోకి తీసేసుకున్నాను. దుస్కా రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. దస్కాకి కావలసిన పదార్థాలు: నానబెట్టిన బాస్మతి రైస్ 1 కప్పు, నానబెట్టిన పచ్చిశనగపప్పు 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1 టీ స్పూన్, కరివేపాకు 4 రెబ్బలు, కొత్తిమీర కొద్దిగా, పసుపు 1/2 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు. దస్కా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ లో నానబెట్టిన బాస్మతి రైస్, పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టుకొని ఈ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని 2 వైపులా ప్యాన్లు పెట్టుకొని కాస్త నూనె వేసి, నూనె వేడెక్కాక ఈ మిశ్రమంతో చిన్న చిన్న అట్లులాగా వేసి పైనుంచి ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మూత పెట్టి 2 వైపులా ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే దస్కా రెడీ. దుస్కాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదా. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. వెల్లుల్లి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసాం కదా. అండ్ అలాగే పచ్చిమిర్చి కారంగా ఉంది. కరివేపాకు, నాకేమనిపించిందంటే జీలకర్ర కూడా వేస్తే ఇంకా బాగుంటుంది. డైజెషన్ కూడా హెల్ప్ చేస్తుంది. సింపుల్గా ఉంది, టేస్టీగా కూడా ఉంది. చట్నీ కావాలంటే చేసుకోవచ్చు, కానీ ఇలా చేసుకునే చట్నీ అవసరం లేదు. వేడివేడిగా ఉండేటప్పుడు ఇలాగే లాగించవచ్చు. ఓకే, ఇది బ్రేక్ఫాస్ట్లోకి తీసుకుంటారు. నెక్స్ట్ మీ అందరికీ ఒక వెరైటీ స్వీట్ రెసిపీని పరిచయం చేయబోతున్నాను. ఈ స్వీట్ చాలా రుచిగా ఉంటుంది. దీని పేరు దూద్ పిఠా. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. కావలసిన పదార్థాలు రెడీగా ఉన్నాయి. సో ఇది సూపర్ టేస్టీ యమ్మీ స్వీట్ అండి. జార్ఖండ్ అంతా కూడా చాలా చాలా ఫేమస్ అన్నమాట. సో ఈ స్వీట్ చాలా బాగుంటుంది, సింపుల్ గా ఉంటుంది. కాకపోతే ప్రాసెస్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. అండ్ దీనికి పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తో తయారు చేసేసుకోవచ్చు. జస్ట్ పచ్చుకోవా ఉంటే సరిపోతుంది అనమాట. నేను ముందు ఏం చేస్తానంటే కొంచెం నీళ్లు పోసుకుంటాను ఒక ప్యాన్ లో. ఓకే, వాటర్ సరిపోతాయి. సరిపోకపోతే వేసుకోవాలి, కానీ ముందే వేసుకోవద్దు. లైట్గా ఉప్పు వేస్తున్నాను, చిటికెడు. అండ్ అలాగే ఇందులో కాస్త నెయ్యి వేస్తున్నాను. అదే చెప్పాను, ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందని. ఆ తర్వాత బియ్యం పిండి వేసుకుంటూ మనం ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. మరి నీళ్ళు ఎక్కువ పోసుకున్నాం అనుకోండి, ఇది మనకి జార్గా అయిపోయి సరిగ్గా రాదు. అందుకే ఇలా కొంచెం పొడి పొడిగా ఉండాలన్నమాట. సో ఇప్పుడు కనిపిస్తుంది కదా, కొంచెం మనకి మరీ బియ్యం పిండి ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి కాస్త నీళ్లు పోసుకుంటాను. వేసుకోండి, ముందే ఎక్కువ వేసేసుకోవద్దు. ఇందులో మనకి వాటర్ డ్రై అవుతోంది. ఈలోపు ఏం చేస్తానంటే మరొక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం.
ఇందులో నేను ఏం యాడ్ చేసుకుంటున్నానంటే పచ్చికోవా. సో ఇందులో మనకి పంచదార ఉండదు, ఇది జస్ట్ పచ్చికోవా. సో ఈ కోవాని మనం కాస్త మెల్ట్ చేసుకోవాలి ఇలా. అలాగే ఈ పచ్చికోవా స్వీట్గా ఉండదు కాబట్టి ఇందులో మనం షుగర్ యాడ్ చేస్తున్నాం, పంచదార సరిపడే అంత. మనకి పంచదార కరగ్గానే కాస్త ఆ వాటర్ రిలీజ్ అవుతుంది కదా, దాంతో ఇది కుక్ అయిపోతుంది. సో ఇందులో మనకి సెపరేట్గా మళ్ళీ నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. సో అది మెల్ట్ అవుతుంది. అది మెల్ట్ అయ్యే లోపు ఇది కూడా డ్రైగా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోని మనం ఏం చేయాలంటే పాలు పోసుకోవాలి. అలాగే కొంచెం పంచదార అన్నమాట. ఈ పాలు పంచదార కాస్త మరగాలి. అలాగే మనకి స్టఫింగ్ రెడీ అవుతోంది. ఇది కూడా మనకి దగ్గరగా అయిపోవాలి. ఇందులో మనం యాడ్ చేసుకోవాలి కొంచెం నట్స్, అంటే బాదాం, పిస్తా, కాజు. నేను కొంచెం యాడ్ చేసుకొని కొంచెం గార్నిష్కి పెట్టుకుంటాను. ఇది కూడా మనకి దగ్గరగా అయిపోవాలన్నమాట, డ్రైగా. సో ఇది సూపర్ స్వీట్ అండ్ ఫెస్టివల్స్కి ఎక్కువగా చేసుకుంటారు. ఫెస్టివల్స్ దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్స్ అన్ని చాత్ అనే ఫెస్టివల్ ఉంటుంది, హోలీ ఉంటుంది, దసరా ఉంటుంది, దివాళీ ఉంటుంది. ఈ ఫెస్టివల్స్ అన్నీ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్కడ హిందూస్ ఎక్కువగా ఉంటారు అండ్ జైన్స్ కూడా ఎక్కువగా ఉంటారు. ఓకే, ఇది బాగా రెడీ అయిపోయిందంటే కుక్ అయిపోయి చక్కగా. ఇప్పుడు ఏంటంటే కొంచెం దగ్గరికి ఇది డ్రైగా అవ్వాలన్నమాట. మనకి పచ్చికోవా ఎప్పుడు కూడా కాసేపు అలా వదిలేస్తే దగ్గరకు అయిపోతుంది. అండ్ ఇది చల్లారిందా లేదా చూసుకుందాం. అండ్ పాలు మరుగుతున్నాయి. సో ఇవి చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా మనం తీసుకొని దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. చేతికి కాస్త నెయ్యి కానీ లేకపోతే వాటర్ కానీ ఇలా అప్లై చేసుకొని పల్చగా చేసుకోవాలి. సో పాలు చక్కగా మరుగుతున్నాయి. ఇందులో నేను కొంచెం కుంకుమ పువ్వు వేసేసుకుంటున్నాను. పొంగు కూడా వచ్చేసింది కాబట్టి ఆఫ్ చేసేస్తున్నాను. ఇది మనకి చక్కగా చల్లగా అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఇలా చేతిని నీటితో కానీ నెయ్యితో కానీ నూనెతో కానీ తడుపుకొని ఇలా ఫ్లాట్గా చేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ కోవా ఏదైతే ఉందో పచ్చికోవా, ఈ మిశ్రమాన్ని ఇందులో పెట్టి దీన్ని ఇలా రౌండ్గా బాల్స్ లాగా మనం రెడీ చేసుకోవాలి. ఈ వేడి పాలల్లో వేసేసుకోవాలి. ఇలా ఫస్ట్ ఇలా బాల్ లాగా చేసుకొని దీనికి మధ్యలో ఇంకా మనం హాలోగా చేసుకోవాలి, లోతుగా చేసుకొని ఈ కోవాని ఇలా స్టఫ్ చేసుకొని మళ్ళీ దీన్ని మనం క్లోజ్ చేసుకోవాలి. మళ్ళీ దీన్ని బాల్ లాగా ఇలా మనం చుట్టేసుకోవాలి, లడ్డు చుట్టినట్టు. దీన్ని చాలా మంది రకరకాల షేప్స్లో చేసుకుంటారు. మన కజ్జికాయలు ఉంటాయి చూసారా, అలాంటి షేప్లో కూడా చేసుకుంటారు. అండ్ కొంచెం ఇంకా పైనుంచి ఇలా కొంచెం డిజైన్ లాగా పెట్టుకొని మోమోస్ లాగా ఇలా రకరకాల షేప్స్లో చేసుకోవచ్చు.
చేసినా మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కువ మ్యాక్సిమం రైస్ని యూస్ చేస్తారు. వీళ్ళు అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతారు కాబట్టి వీళ్ళకి అక్కడ రైస్ వరి బాగా పండుతుంది. వరే కాదు, షుగర్ కేన్ కానివ్వండి, గోధుమలు కానివ్వండి, అన్నీ పండుతాయి అన్నమాట. అండ్ రైస్ ఎక్కువగా తీసుకుంటారు. వీళ్ళు ఈస్ట్ సైడ్ ఉంటారు కాబట్టి ఈస్ట్ వాళ్ళందరూ కూడా, అంటే లైక్ ఒరియా కానివ్వండి, బెంగాల్ కానివ్వండి, అలాగే అస్సాం అండ్ ఇంకా గ్యాంగ్టాక్, డార్జిలింగ్ ఇటువైపు వాళ్ళు కూడా చక్కగా రైస్ రెసిపీస్ని ఎక్కువగా తీసుకుంటారు. ఓకే, సో తయారు చేసేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటాను జాగ్రత్తగా. తీసుకున్నాక మనం పాలు డిప్ అయ్యేలాగా వేసుకుందాం. సో కొంతమంది పాలు డిప్ అయ్యేలా వేసుకుంటారు, కొంతమంది ఏం చేస్తారంటే దీన్ని పాలల్లో కాసేపు అలా దగ్గర పడేదాకా ఉడికించేసి పాలు తీసేస్తారు, డ్రైగా చేసుకుంటారు. కొంతమంది ఇలా కూడా తయారు చేసుకుంటారు. మనం అన్ని వైపులా పాలు పట్టించాక పైనుంచి నట్స్ అన్నవి వేసుకుందాం. సన్నగా గ్రేట్ చేసి పెట్టుకున్న నట్స్. ఓకే, అలాగే కొంచెం సాఫ్రాన్, కుంకుమ పువ్వు. ఓకే, సర్వింగ్ ప్లేట్లోకి బౌల్ని తీసుకుంటాను. దూద్ పిఠా రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. దూద్ పిఠాకి కావలసిన పదార్థాలు: బియ్యం పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, నెయ్యి 1 టీ స్పూన్, పచ్చికోవా 1 కప్పు, కాజు, బాదాం, పిస్తా 1 కప్పు, చక్కెర 1 కప్పు, పాలు 1 కప్పు, కుంకుమ పువ్వు చిటికెడు. దూద్ పిఠా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని కాస్త నీళ్లు పోసి కొంచెం ఉప్పు అలాగే నెయ్యి వేసి బియ్యం పిండి వేసుకొని ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. మరో పాన్ లో పచ్చికోవా, పంచదార, సన్నగా తరిగిన బాదాం, జీడిపప్పు, పిస్తా వేసి బాగా మిక్స్ చేసుకొని స్టఫ్ ని ప్రిపేర్ చేసుకోవాలి. మరో పాన్ లో పాలు, పంచదార, కుంకుమ పువ్వు వేసి మరిగించుకోవాలి. చేతికి కాస్త నూనె రాసుకొని చల్లార్చుకున్న బియ్యం పిండి మిశ్రమంతో చిన్న చిన్న పూరీల్లాగా ఒత్తుకొని మధ్యలో కోవా మిశ్రమాన్ని స్టఫ్ చేసి రౌండ్ బాల్స్ లాగా చేసుకొని వేడి పాలల్లో వేసుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి సన్నగా గ్రేట్ చేసి పెట్టుకున్న కాజు, బాదాం, పిస్తా అలాగే కుంకుమ పువ్వు వేసి గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దూద్ పిఠా రెడీ. దూద్ పిఠాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదా. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. సో చూడటానికి అయితే రసమలై ఎలా ఉంది, కాకపోతే ప్రాసెస్ డిఫరెంట్. టేస్ట్ చాలా బాగుంది. లోపల మనం వేసుకున్న పచ్చికోవా, డ్రై ఫ్రూట్స్, నట్స్, పాలు సూపర్ టేస్టీగా ఉందండి. రసమలై లాగా లేదు, కాకపోతే అంతకు మించిన టేస్ట్ మనం దీంతో ఎంజాయ్ చేయొచ్చు అనమాట. బయట నుంచి తెచ్చుకునే స్వీట్స్ కన్నా ఇంట్లో ఉన్న మన కిచెన్లో దొరికే ఈజీ ఇంగ్రీడియంట్స్తోనే చక్కటి రెసిపీ తయారు చేసుకోవచ్చు. ఓన్లీ పచ్చికోవా మీ ఇంట్లో రెడీగా ఉంటే చాలండి, ఈ రెసిపీ మీరు చిటికలో తయారు చేసుకోవచ్చు అనమాట. సో రెసిపీ చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది ఈ వంట. అండ్ వీళ్ళు ఎస్పెషలీ హోలీ అయినప్పుడు, దివాళీ అయినప్పుడు అలాంటప్పుడు ఈ రెసిపీని తయారు చేసుకుంటారంట. అంటే ఈ స్వీట్ చాలా స్పెషల్ అన్నమాట వాళ్ళకి. చూసారు కదండి, ఇవాల్టి 2 రెసిపీస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఒకటి బ్రేక్ఫాస్ట్ రెసిపీ, మరొకటి చక్కటి స్వీట్ రెసిపీ. ట్రై చేయండి. మరి రేపు కూడా మంచి మంచి రెసిపీస్ తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బై.